3 గో 1 2 3 మైక్ టెస్టింగ్. చెప్పు చెప్పు నువ్వు స్టార్ట్ చేయి. సరే స్టార్ట్. లేడీస్ ఫస్ట్ కదా. నువ్వు స్టోరీ రైటర్ నువ్వు కదా, నేను కాదు. డియర్ ఆంధ్రాపై నీ ఫుడ్తో, నీ మరి నీ వెటకరంతో లైఫ్ని స్టార్ట్ చేద్దామా? ఏం అడుగుదాం అనుకుంటున్నావు? లేదు ప్యాచ్ వర్క్ ఏదో చేస్తున్నారు. ప్యాచ్ వర్క్ చాలా బాగాలేదు అనుకుంటున్నా మొహానికి. అది ఇప్పుడే ఐ ఆపరేషన్ చేసుకున్నట్టు లేదు కదా. గాలి అయిపోయిందా? నడవాలా మళ్ళీ? క్యాట్ వాక్, డాగ్ వాక్ కూడా వస్తుంది కొంచెం సేపు అయితే. అప్పుడే పెళ్ళి చేసుకోవాలని ఇంకో 2 సంవత్సరాలు ఇస్తే బాగుంటుంది కదా. ఈమె వెళ్ళిపోతుందనే చేసుకుంటున్నాను నేను పెళ్ళి. అయిపోయింది, వస్తున్నాం. బేసిక్గా అంటే యూజువల్గా అబ్బాయిలకి ఎంత భయం ఉంటుందో నాకు తెలీదు. కాకపోతే అమ్మాయిగా నాకు చాలా చాలా అంటే రోలర్ కోస్టర్ రైడ్ అది. సడన్గా పెళ్ళి అనేసరికి అంటే కొంచెం షాక్, కొంచెం సంతోషం, కొంచెం భయం. ఇట్స్ ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్. అంటే ఎక్కువగా బాగా ఫ్రెండ్స్లో మునిగి తేలిపోయిన మనిషిని నేను. సడన్గా ఇప్పుడు ఒక మనిషికి స్టిక్ అయిపోయి ఉండాలా అన్న క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా పెళ్ళి అయిపోతుందా బాబోయ్ ఇంకెన్ని రోజులు బాబోయ్, నాకెంత భయం వేసింది. పెళ్ళి అయిపోతుంది బాబోయ్ ఇంకంతే, ఇంక లైఫ్ అయిపోయింది అంతా అని ఒక ఫీల్ వచ్చింది. ఎలా ఉంటుందో ఏముంటుందో అన్న భయం ఎంత ఉండిందో, అంతే ధైర్యం కూడా ఉండింది దట్ అమరేష్ విల్ బి దేర్. అమరేష్ తింటాడు కిల్లి, లహరికి అవుతుంది పెళ్ళి. ఇంత కామ్ పర్సనాలిటీ నేను వెరీ క్వైట్ అపోజిట్. నేను అసలు మాట్లాడకుండా ఉండలేను, నా నోరు ఆగదు. అలాంటి తనతో ఇదేం బాగో, ఇది మనిషి ఏంది ఇట్లున్నాడు, అసలు మనకి సెట్ అవుతాడా అన్న థాట్లోనే ఉన్నా. తర్వాత తినే కొంచెం ఇనిషియేట్ తీసుకోవడము, మాట్లాడడం నాతో. సర్లే కొంచెం కోతే కానీ మంచి కోతి అని అనిపించేది. పెళ్ళి సూట్ కేసు సర్దుతున్నారు, ఇంకా రేపు మన లైఫ్లో ఒక అమ్మాయి వచ్చేస్తుందా, మనం ఒకరికి ఆన్సరబుల్గా ఉన్నాం రేపటి నుంచి అని భయం వేసింది ఫస్ట్. ప్లస్ అమ్మాయికత్వం వృతానికి అట్లా ఏం తెలియదు. నేను 2+4 కాకుండా 5 అని చెప్పినా అవునా అవునా అని అమ్మేస్తుంది అనమాట. అమ్మాయికురాలు చాలా అంత తింగరది అమ్మాయికురాలు. కాకపోతే పెళ్ళి
చేసుకున్న రోజు అనేది చాలా చాలా స్పెషల్ డే. అంటే అలాంటి రోజు ఒకటి వస్తుంది, అలాంటి రోజు ఉంటుంది మా లైఫ్లో అని ఎప్పుడు అనుకోలేదు మేము. బట్ ఈరోజైతే పెళ్ళి అయిందో దాట్ వాజ్ అ మూమెంట్. ఓకే, ఇది జరుగుతుంది, దిస్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఈజ్ అ జర్నీ, లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది ఈ జర్నీ అని మేము అనుకున్నాం. వచ్చింది, కల చేసింది. సో ఈ ఇద్దరం కలిసే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ప్లాన్డ్. అంటే పెళ్ళికి కావాల్సిన బట్టలు అన్నీ మేమిద్దరమే స్పెసిఫిక్గా వెళ్ళి పర్సనల్గా సెలెక్ట్ చేసుకున్నాం. అంటే అంతసేపు పడ్డ కష్టం నా స్టేజ్ చూసుకున్నప్పుడు, నేను పెళ్లి మీటల మీద కూర్చున్నప్పుడు అది కష్టం అనిపించలే. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వికెట్ అవుట్ అయ్యేదానికి ఎందుకు ఫోటోలు చెప్పండి. అమ్మ ఎక్కువ కాదండి, అస్సలు కాదు. అర్థే చ అర్ధే చ కామే చ కామే చ మోక్షే చ మోక్షే చ త్వయైష త్వయేష నాతి నాతి చరితవ్యాః చరితవ్యాః నాతి చరామి నాతి చరామి నాతి చరామి నాతి చరామి. మా అత్తగారిదైనా అందరూ హోల్ ఫ్యామిలీ ఇస్ వెరీ హ్యాపీ అబౌట్ హిస్ మ్యారేజ్. ఇట్స్ అ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. దే ఆర్ వెరీ హ్యాపీ. 100 సార్లు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా. అనుకున్న ప్రతిసారి నన్ను నా బతకనిచ్చే మనిషి అమరీష్ ఒక్కడే అని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ మూమెంట్ ఎక్స్ప్రెస్ చేయలేను నేను బేసిక్గా. అంటే నా కన్నీళ్ళ రూపం నా బయటికి కూడా వచ్చింది పెళ్ళిలో. పెళ్ళి ఒప్పుకున్నాక మొత్తం మా అన్నయ్య వదిన, 2 అన్నయ్యలు 2 వదినలు, మొత్తం చూసుకుందంతా వాళ్ళే. God bless you. God bless you. I will. మమ్మీ డాడీ ఈజ్ అ వెరీ ఎమోషనల్ పార్ట్ నా లైఫ్లో. ఎక్కువ కనెక్టెడ్ ఉంది ఎవరికైనా అంటే అది మమ్మీ డాడీయే. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ప్రపంచం అంతా నేనే. సో వాట్ ఐ వాంటెడ్ టు సే మమ్మీ డాడీ అంటే, మీరు హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఐ లవ్ యూ సో మచ్. లహరి అంటేనే లక్ష్మీనారాయణ, నిర్మలాదేవి అంతే. వాళ్ళు లేకపోతే లహరి లేదు. చూడు 2 స్టార్లు ఉన్నాయి.
ఈ చక్కటి సాయంత్రాన ఈ చక్కటి వేళ విశాల ఈరోజు లహరి హల్దీ ఇది తీయడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన అనిల్ టీం. ఈ మైక్ సెటప్ జోరుదార్ నడుస్తుంది. చేతికి వాచ్ పెట్టుకుని ఆ ఫోటో కొడితే జుట్టు కూడా చూసుకుంటాం బ్రో. ఆ ఫోటో కొట్టు. నేను పక్కకు కనపడాలి. అవన్నీ ఇంపాసిబుల్ అండి. స్మైల్ 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 ఇచ్చింది బ్రో. ఎంత స్మైల్ చేయాలి బ్రో ఇంకా. రెడీ 1 2 3 స్టార్ట్ అని బ్రో వస్తాం. 1 2 3 గో. మైక్ ఉందా? నువ్వు మైక్ పెట్టినావా? పాట ఏం పాడాలి? సర్లే బతికిచ్చా. నా గురించి నేను చెప్పుకోవాలి ఇప్పుడు. ఐఎమ్ శ్రీలహరి. రవితేజ టాలెంట్ హై స్కూల్ నారాయణపేట. నీ వైపు నిద్ర వస్తుంది తీయచ్చా? అన్న ఏమన్నా చేయను తెల్లగా తెల్ల కుర్తా వేసినా తెల్లగా రావాలి చూడు అన్న. తెల్లగా సన్నగా ప్లీజ్. నవ్వురా. రెడీ 1 2 3. అరే ఇట్లా కాదు మన ధోని. పోయి అడుగు అడుగు ఇక వేయకూడదండి. నువ్వు ఓడిపోయావు. చూడండి చూడండి. నేను కోకోకోలా పెప్సీ అంటే నెక్స్ట్ నువ్వు అంటాడు. కమెంట్లు పెట్టుడు వేరు, స్లోగన్లు రాసాడు వేరు రా. దానికి సపరేట్ టాలెంట్ ఉంటుంది రా. అరే రా కంటెంట్ వస్తుంది నువ్వు. చేస్తున్నావు అన్న. నేను మిస్ అయినా మళ్ళీ మాకు మా లహరి అంటే మమకారం. చిన్న సింగిల్ లైన్ రాదారా నీకు? అమరేష్ లహరి పెళ్ళి ఇంకా డబుల్ అయితే మాకు పెళ్ళి. నేనైతే ఫుల్ రా ఇవాళ. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ టైం.